ఎన్టీఆర్ బాబీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న జై లవకుశ చిత్రంపై నందమూరి అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో అంచనాలున్నాయో తెలిసిందే. ఎన్టీఆర్ మొదటిసారి 3 విభిన్న పాత్రల్లో కనిపించబోతున్న నేపథ్యంలో సినీ వర్గాల్లో కూడా ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. అందుకే ఎప్పుడైతే టీజర్ డేట్ను ప్రకటించారో అప్పట్నుంచి కూడా సినీ వర్గాల వారు కౌంట్ డౌన్ చేస్తూ ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ రోజు విడుదలైన జై టీజర్కు నందమూరి ఫ్యాన్స్, ప్రేక్షకులు మరియు సినీ వర్గాల వారు కూడా ఫిదా అవుతున్నారు. ఎన్టీఆర్ లుక్తో దుమ్ము రేపాడని, మరోసారి ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపనున్నాడని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. ఇక ప్రతి విషయంలో తనదైన శైలిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసే వర్మ జై టీజర్పై స్పందించారు. మెగా హీరోలను ఉద్దేశించి వర్మ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. ఇంతకు వర్మ టీజర్ను చూసి ఏమన్నారంటే, ఇది కదా నటనంటే, ఇది కదా విలనిజం అంటే, ఇది కదా టీజర్ అంటే అంటూ వర్మ వ్యాఖ్యలు చేశారు. ఈ టీజర్ను చూసి వారు కాస్త జాగ్రత్త పడాలంటూ పరోక్షంగా మెగా ఫ్యామిలీ హీరోలకు కౌంటర్ విసిరారు. చిత్ర యూనిట్ సభ్యులకు ప్రత్యేకంగా రామ్గోపాల్ వర్మ శుభాకాంక్షలు తెలిపారు. సినిమా ఖచ్చితంగా తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయే సినిమా అవుతుందనే అభిప్రాయంను వ్యక్తం చేశారు. మిగిలిన 2 టీజర్లతో పాటు సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని తాను ఎదురుచూస్తున్నట్లుగా వర్మ చెప్పుకొచ్చారు. జై టీజర్కు అనూహ్య రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో కొద్ది గ్యాప్ తీసుకొని లవకుమార్ మరియు కుశకుమార్ల టీజర్లను కూడా వదిలే అవకాశం ఉంది. వర్మ ప్రశంసలతో సినిమా యూనిట్ సభ్యులు మరింత జోష్తో షూటింగ్ చేయాలని భావిస్తున్నారు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.